నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15వ పాఠం పిల్లలం పాఠం యొక్క బిట్స్ చెప్పుకుందాము. ఒకసారి చూద్దాం, ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఇక ఫస్ట్ బిట్టు వినండి, మాట్లాడండి. ఇందులో వచ్చేసి ఆ బిట్ చూస్తే గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయం చేయండి, నటించాలి. గేయము చక్కగా పిల్లలం మేం పిల్లలం తొలకరి చిలుజల్లులం అని చక్కగా రాగయుక్తంగా పాడండి. రాగయుక్తంగా పాడి ఏం చేయాలి? యాక్టింగ్ చేయాలి. అదే అభినయం అంటే యాక్టింగ్ అన్నమాట, రైట్? తర్వాత మీరు ఆడుకునే ఆటల పేర్లు చెప్పండి. మీకు ఇష్టమైన ఆట గురించి చెప్పండి. మీరు ఆడుకునేటటువంటి ఆటలు ఏమేమి ఉన్నాయి, ఆ ఆటలు ఏమేమి ఆడతారు అనేది. క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, కబడ్డీ ఆడతారు, స్కేటింగ్ చేస్తారు. తర్వాత ఇలా రకరకాల ఇప్పుడు అవి. ఇక పూర్వం అయితే గిల్లిదండ, కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు ఇప్పుడు కూడా ఆడతారనుకోండి. మరి ఇలా ఏవైతే మీరు ఆడతారో ఆ ఆటలు, ఇక దాంట్లో మీకు ఇష్టమైనటువంటి ఆట గురించి చెప్పండి, మాట్లాడండి, ఓకేనా? రైట్. అది అయిపోయిన తర్వాత రెండో బిట్ చూడండి, చదవండి. చదవండిలో ఆ బిట్ చూస్తే పాఠంలో ల ఒత్తు గల అక్షరాలకు సున్నా చుట్టండి. పాఠంలో లా ఒత్తు గల అక్షరాలు ఏమైనా ఉన్నాయా? కనిపిస్తున్నాయి, ఒక రంగులో ఉన్నాయి కదా, రైట్. వాటికి సున్నా చుట్టండి. పిల్లలంలో లాకు లావుతుంది, పిల్లలం ఇంకా లావుతుంది. జల్లులం, చిరుజల్లులంలో లావుతుంది, రైట్. ఈ విధంగా లావత్తున్న అక్షరానికి సున్నా చుట్టండి. తర్వాత కింది పదాలలో గీత గీసిన అక్షరాలలోని తేడాను గుర్తిస్తూ చదవండి. తేడా, అక్షరాల్లో తేడా ఏముంది పదాల్లో ఒకసారి చదువుదాం. కల, కల్ల, కల, కల్ల, కల, కల. అక్కడ లావత్తు, కానీ ఇక్కడ లావత్తు ఎక్స్ట్రా ఉంది చూడు, అందుకని చూడు ఎంత డిఫరెంట్ వచ్చింది పలకడంలో, ఎంత తేడా వచ్చింది. కల, కల్ల. లాలి, కల్లాపి, లాలి, కల్లాపి. ఉలి, తల్లి. తల్లి అనొచ్చు కదా, లేదు, ఎందుకంటే లావుతుంది కాబట్టి 2 సార్లు వచ్చినట్లు లెక్క. తల్లి, రైట్. ఇది తేడాను గమనిస్తూ మనం చదివేటప్పుడు ఇవి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, సరే పిల్లలు. తర్వాత ఈ బిట్టు చూస్తే కింది పదాలను చదవండి. ల ఒత్తు గల అక్షరాల కింద గీత గీయండి. లా ఒత్తు. కల్ల లావుతుందా, గీత గీయాలి. జిల్లా ఉందా, గీత గీయాలి. చెట్లు, లావుతుంది. విల్లు లావుతుంది. జల్లు, వడ్లు, బల్లి, పల్లీలు, ఇల్లాలు, ఇగ్లూలు, జల్లెడ, ఇడ్లీలు. ఎల్లోరా, చల్లూరు, చిల్లర, ముల్లంగి, పల్లేరు, కల్లోలం, ఉల్లిగడ్డ, వెల్లుల్లి. అన్నింట్లో ఉన్నాయి, ఓకే. ఆ అక్షరం కింద గీత గీయండి. గోడ మీద బల్లి ఉంది, బల్లి లావుతుంది. మల్లెపూలతో దండ గుచ్చి దేవునికి వేశాము. మల్లెపూలతో దండ గుచ్చి దేవునికి వేశాము. మనం రోజు చెట్లకు నీరు పోయాలి. చెట్లకు టాకు లావుతుంది, ఓకే, రైట్. ఈ విధంగా చక్కగా చదవండి. లావతున్న అక్షరాల కింద గీత గీయండి. తర్వాత వచ్చేసి ఈ బిట్టు ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఇక్కడ ఆప్షన్లు కూడా ఇచ్చారు, హింట్స్. దాంట్లో మనకి ఏది కరెక్టో అది ఎన్నుకొని పక్కన రాయాలి. అమ్మను డాష్ అంటారు. కన్న తల్లి, చిన్న తల్లి. ఏ తల్లి అంటారు? ఎస్, మీరు అన్నది కరెక్టే, కన్న తల్లి అంటారు, రైట్. తర్వాత రెండోది, డాష్ వాసన ఘాటుగా ఉంటుంది. ఉల్లిగడ్డ, ముల్లంగి గడ్డ. ఏ గడ్డ?
ఉల్లిగడ్డ. మల్లెపూలు డాష్ ఉంటాయి, ఎర్రగా తెల్లగా. ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. వెరీ గుడ్. ఇక 4వది, రోజు ఇంటి ముందు డాష్ చల్లుతారు, కల్లాపి పాలు. పాలు చల్లుతారా? అవునవును, కాదు. ఏం చల్లుతారు? కల్లాపి. వెరీ గుడ్. తర్వాత 5వది, డాష్ మ్యావ్ మ్యావ్ అంటుంది, డాష్ మ్యావ్ మ్యావ్ అంటుంది. బల్లి పిల్లి. బల్లి అంటదా? కాదు. ఎస్, మీరు అన్నట్టు పిల్లి అంటది. పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంది, బల్లి చిక్ 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 అంటుంది అనమాట కదా. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇక తర్వాత రాయండి బిట్టు. ఈ రాయండి బిట్టు మొత్తం మీరు ఎక్కడ రాయాలి? క్లాస్ వర్క్లో రాయాలి. చక్కగా రాయండి, ఓకేనా? కింది గుణింతాన్ని చదవండి. కింది గడిలో లా ఒత్తు చేర్చి రాయండి. చదవండి. ల లా లి లీ లు లూ లే లే లై లో లో లౌ లం లహ. ఇలా మామూలుగా లావత్తు లేనప్పుడు లావత్తుంది అనుకో, ల లా లి లీ లు లూ లే లే లై లో లో లౌ లం లహ ఇలా అంటాం. ఒత్తు చేర్చి రాయండి, ఓకేనా? ఇది మంచి అవకాశం పిల్లలు. ఈ గుణింతాలు రాని వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాలి, ఓకేనా? రైట్. తర్వాత బిట్టు చూడండి. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి, వాటితో వాక్యాలను రాయండి. బొమ్మ. ఏం బొమ్మ ఇది? పులి బొమ్మనా? కాదు. ఏం బొమ్మ? పిల్లి బొమ్మ. పిల్లి అని రాయండి. పిల్లి అని రాసిన తర్వాత దాంతో వాక్యం, ఆ పిల్లి వాక్యంను ప్రయోగించి పిల్లి పదాన్ని ప్రయోగించి వాక్యం రాయాలన్నమాట కదా. రైట్. పిల్లి పిల్లి అని రాసాం. పిల్లి ఏం చేస్తుంది? పిల్లిని పెంచుకుంటాము అని రాయొచ్చు. పిల్లి ఎలకలకు శత్రువు. పిల్లి ఎలకలను చంపి తింటుంది. రైట్. ఇలా ఏదైనా ఒకటి మీకు నచ్చింది రాయండి, ఓకేనా? తర్వాత ఇంకోటి రెండోది ఏంటిది? బల్లి. బాగా రాసి లా గుడిస్తే లావద్దు. బల్లి. బల్లి గోడ మీద బల్లి ఉన్నది. ఓకే, నేను బల్లిని చూశాను. ఏదైనా రాయొచ్చు, ఓకేనా? ఈ రాయండి బిట్టు చాలా తక్కువ ఉంది. 1-2 బిట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా క్లాస్ వర్క్లో రాయండి. తర్వాత సృజనాత్మకత. చిత్రాన్ని చూసి కథ చెప్పండి రాయండి. చిత్రాన్ని చూసి మీకు గుర్తొచ్చి ఉంటుంది కథ. చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది గమనించండి, రాయండి, ఓకేనా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. చక్కగా స్పష్టంగా రాయండి.